హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి. ఇక్కడ మనం శారీ కుచ్చులు అనేది ఎలా వేసుకోవాలనేది మీకు చెప్తానండి. ఈజీగా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇక్కడ మనకు వచ్చేసి లీఫ్స్ అండి, లీఫ్ బీడ్స్ అనమాట. ఇవి వచ్చేసి ఫ్లవర్ బీడ్స్. మనకు శారీలో ఫ్లవర్ ఉంది కదా, మ్యాచ్ అయ్యేలాగా ఇలా మనము ఫ్లవర్ బీడ్స్ అనేది తీసుకుందాము. అలాగే వచ్చేసి మనకు మామూలుగా 3mm బీడ్స్ అండి. ఇవి షుగర్ బీడ్స్ కాదు, 3mm బీడ్స్. ఇవి మనం తీసుకున్నాం. తర్వాత వచ్చేసి మనకు శారీ కలర్, అలాగే మనకు వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్లో ఒకటి మన థ్రెడ్ అనేది తీసుకున్నాము. ఇవి ఎలా చుట్టుకోవాలని ఏమనేది మీకైతే మొత్తం చూపిస్తానండి, ఎలా చేసుకోవాలనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదండి. మనకు శారీ కుచ్చులకి వేసుకునేకి అంచు ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు గోల్డ్ కలర్, అలాగే మనం శారీ కలర్ అనేది బ్లూ కలర్ అనేది తీసుకుందాము. ఇలా 2 థ్రెడ్స్ అనేది తీసుకుందాము. తీసుకున్న తర్వాత వచ్చేసి మనకు దేనికి మనము చేయాలి అనేది చెప్తానండి. ఇక్కడ చూసారు కదండి, మనం టేప్ తీసుకున్నాము. మనకి ఎన్ని ఇంచు కావాలనేది మనం టేప్ తీసుకొని మెజర్మెంట్ అని తీసుకొని చేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు అట్ట ముక్క అనేది తీసుకున్నాము. మనము ఇక్కడ అట్ట ముక్క అనేది తీసుకున్న తర్వాత మనకి ఎంత కావాలనేది లెంత్ అనేది చూసుకోవాలండి. ఇక్కడైతే నేను 4 ఇంచ్ అనేది తీసుకున్నాను. ఇంతే కదండి. మనకు ప్యాడ్ ఉంటుంది కదా, మనకు ఆ ప్యాడ్తో అయినా మనం ఇలాగైనా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదండి, ఇలాగైనా మనం చుట్టేసుకోవచ్చు. మనకు ఎంత కావాలనేది మీకు చెప్తాను. ఇక్కడ థ్రెడ్ ఉంది కదండి, మనకి 2 కలర్, మనకి మ్యాచ్ అయిన కలర్ తీసుకోవచ్చు, లేదంటే మనకు ఒకే కలర్ కావాలంటే ఒకే కలర్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, మనకు థ్రెడ్ అనేది ఇలా పట్టుకోవాలి. మధ్యలో అయితే నేను ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనకు తీసుకునే ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇలా అయితే మనం రోల్ అనేది ఎన్ని చేసుకోవాలంటే 100 అని చేసుకోవచ్చు, లేదంటే 120 అని చేసుకోవచ్చు, 30 అని చేసుకోవచ్చు అండి. మనకు ఎక్కువ కావాలనుకుంటే మనం ఎక్కువ రోలనే చుట్టేసుకోవచ్చు, లేదంటే మనకు తక్కువ కావాలంటే తక్కువనే చేసుకోవచ్చు. మనకు చిన్నది ఒకసారి చేసుకునే కష్టంగా ఉందనుకుంటే మనం ఇలా ప్యాడ్కైనా చుట్టేసుకునేసి ఇలాగే చేసుకోవచ్చు అండి. లేదంటే మనకు మంచం ఉంటుంది కదా, మంచానికైనా ఇలాగైతే చుట్టేసి పెట్టేసుకోవచ్చు అండి. చూసారు కదండి, ఇలాగైతే చుట్టేసి పెట్టేసుకున్నాను. చుట్టేసి మీకైతే చూపిస్తున్నాను అండి. మీకు ఇలాగైనా చేసుకోవచ్చు, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగని చేసుకున్నామంటే మనకి శారీ మొత్తం అనేది వచ్చేస్తుంది. ఓకేనా, నేనైతే 130 అనేది చేసానండి. ఇక్కడ చూసారు కదండి, మనకు ఎంత ఇక్కడ వచ్చేసింది అనేది మనకు ఇలాగనేది వచ్చేస్తుంది. మనం ఇలా కట్ చేసుకునేసి తర్వాత మనం గమ్ పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే మనం శారీ అండి, మనకు అంచు సైడ్ మనకి ఇలా ఉంది కదండి, మనం ఎంత కావాలనేది లెంత్ అనేది చూసేసుకోవాలి. ఇక్కడైతే మనం చివరిన పెట్టకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని పెట్టేసుకోవాలి. మనకు 1 ఇంచ్ అయినా లెంత్ తీసుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మనకు దగ్గరికి కావాలంటే 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం మన గ్యాప్ అనేది ఉండాలంటే కనుక మనం 1.5 ఇంచ్ అనేది తీసుకుందామండి. ఇలా మొత్తం అయితే మార్క్ చేసుకుందాం. ఫస్ట్ టైంగా నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎక్కడ స్లిప్ చేయకుండా నిలవరకు చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. మనకు ఇక్కడ వచ్చేసి మనకు నీడిల్ అనేది అండి, ఇక్కడ చూసారు కదా, ఇదైతే దబ్బనం అంటారు. అలాగే ఇక్కడ మనకు కుచ్చులకి నీడిల్ అనేది ఇలా ఉంటుంది. మనం అడిగామంటే ఇస్తారండి మన షాప్లో. ఓకేనా, ఇలాగనే మనం తీసుకుందాము. తీసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదండి, మనం ఫస్ట్ గమ్ పెట్టేసి అంటించుకున్నామంటే మనకు పోగులు అనేది ఇక్కడ ఊడిపోవండి. అలాగే అనేది మనకు కరెక్ట్గా అనేది ఉంటుంది. ఇలాగైతే మనం వేసుకుందాము. ఇలా వేసుకున్నాం కదా, దబ్బనంకి వేసుకున్నాం కదండి, అలాగే మనకు నీడిల్కి కానీ ఎలా వేసుకోవాలనేది చూడండి. చూసారు కదండి, ఇక్కడ మనమైతే మనకు కరెక్ట్గా వచ్చేలాగే కట్ చేసుకునేసి మనం ఫస్ట్ గమ్ పెట్టుకున్నామంటే మనకి ఈజీగా అనేది మనకి ఇలా అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగైతే చేసుకోండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీకైతే. ఈ వీడియో చాలా ఈజీగా ఉంటుందండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా, చూసారు కదా, ఇలాగ వేసుకున్న తర్వాత మనకు మధ్యలోకి అనేది వచ్చేలాగా తీసేసుకుందాము. మనకు చిక్కులాగా ఉంటుంది కదా, మనకి అంతేం చిక్కేం పడదండి మనం ఇలా పెట్టేసుకున్నామంటే. ఇక్కడ చూసారు కదండి, మనం దబ్బరం అనేది తీసేసుకునేసి మనం కింద అంచు ఉంది కదా, మనము స్టిచ్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి అనేది తీసేసుకొని ఇలా రోల్ అనేది చేసుకోవాలండి. రోల్ చేసుకున్నామంటే ఇలా అనేది అనుకున్నామంటే మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి, మనకి ఎక్కడ చినగదు, శారీ మనకు బాగుంటుందండి. చూసారు కదా, ఇలా మనం అనేది తీసేసుకున్న తర్వాత ఇలా మన చిక్కులాగా ఉంటుంది. మనం ఇలా అనుకుంటూ తీసేసుకోవాలండి. తీసేసుకున్నాక కట్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా బాగుంటుంది. ఇలాగనేది అనుకుందాం. మనము అనుకున్న తర్వాత బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుందండి. మనకు ఇలా శారీ కుచ్చులు అనేది ఇలా వేసుకున్నామంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనం అనుకున్న తర్వాత మనకు జరీ థ్రెడ్ అనేది తీసుకుందామండి. మనం నీడిల్కి అనేది ఎక్కించుకున్నాము. ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదండి, సెంటర్లో తీసేసుకొని నేను ఇక్కడ 3 అయితే వేసుకున్నాను. 3 వేసుకున్న తర్వాత 3కి అనేది మనము నీళ్ళు తీసుకొని 3 దగ్గర మనం ఇలాగే తీసుకుందాము. తీసుకున్న తర్వాత చూసారు కదండి, ఇలాగైతే మనం రోల్ చేసుకుందామండి. మనం కుచ్చుల దగ్గర ఇలాగైతే రోల్ చేసుకున్నాము. మనకి ఎంత కావాలంటే మనకు 5 కానీ
4 కానీ తీసేసుకోవచ్చు, లేదా 6 కావాలంటే 6 తీసేసుకోవచ్చు. మరి అంతకంటే ఎక్కువ తీసుకోవద్దండి. మనం ఇలా టైట్గా పట్టుకునేసి తీసేసుకోవాలి. మళ్ళీ లూజ్గా కానీ పట్టుకోకూడదండి. లూజ్గా పట్టుకున్నామంటే మనకు శారీ కుచ్చులు కట్ చేసిన తర్వాత మనకు ఊడిపోతాయి. అందుకనేసి ఇలా మనం టైట్గా పట్టుకుంటూ ఇలాగనేది వేసేసుకోవాలండి. మళ్ళీ చూసారు కదండి, ఇక్కడ సెంటర్లో అనేది మనం నీడిల్ తీసేసుకున్న తర్వాత మనకి నీడిల్ చుట్టూ ఇలా థ్రెడ్ అనేది చుట్టేసుకొని మళ్ళీ ఇలాగనేది మనం లాగేసుకున్నామంటే మనకు అక్కడ ముడిలాగా పడిపోతుంది. మళ్ళీ ఇంకొక టైం అనేది చేసుకోండి, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. మనకు ముడి అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనం ఇలా చేసిన తర్వాత మనకు ఇక్కడ నీడిల్ తీసేసుకునేసి ఇక్కడ సెంటర్లో అనేది మనకు కుచ్చులు ఉంది కదా, కుచ్చుల మధ్యలోంచి మనం ఇట్లా నీడిల్ అనేది కిందికనే తీసేసుకున్నాం అనుకుంటే అప్పుడు మనకు థ్రెడ్ అనేది కనిపించదండి. మనకు జరీ థ్రెడ్ అనేది కనిపించదు. ఇక్కడ మనం మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కట్ చేసుకున్నామంటే అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకు లెంత్ అనేది ఎంత కావాలనేది మనకు శారీ కుచ్చులు అనేది తీసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదండి, మనకు చిక్ అనేది లేదు, చాలా నీట్గా ఉంది. మనకు బేబీ కుచ్చులు అని చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ మనకు ఇంకా లాంగ్ ఏం చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా మధ్యలోకైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, ఇది తీసుకునేను మనం ఒక స్టిక్ అనేది తీసుకుందామండి. అగరత్తు స్టిక్ ఉంటుంది కదా, అదే తీసుకునేసి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకునేసి చేసుకోవచ్చు. మనం కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనకు 1.5 ఇంచ్ అనేది నేను తీసుకున్నాను. మనకు 1.5 ఇంచ్ అని తీసుకోవచ్చు, లేదా మనకు 2 ఇంచ్ కావాలంటే 2 ఇంచ్ అని తీసుకోవచ్చు అండి. ఓకేనా. అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ వేరే కలర్ అనేది తీసుకుందాం, లేదంటే సేమ్ ఒకే కలర్ వేసుకోవాలనుకుంటే ఒకే కలర్ అనేది వేసుకోవచ్చు అండి. మనకు చాలా బాగుంటుంది వర్క్ అనేది వేసుకున్నామంటే. ఓకేనా. మనము బ్లూ కలర్ 2 వేసుకోవచ్చు, లేదంటే 3 అయినా వేసుకోవచ్చు. అలా మనము 2 వేసుకుంటూ మరి వేరే కలర్ వేసేసుకుంటూ అట్లా వేసుకోవచ్చు, లేదంటే 1 by 1 కలర్ అనేది ఇలాగైనా వేసేసుకోవచ్చు అండి. ఇలా వేసుకున్నా మనకు చాలా బాగుంటుంది, గ్రాండ్గా అనేది కనపడుతుంది. ఓకేనా. మనం ఇలా అనుకుంటూ సర్దుకుంటూ మనం అనేది ఇలా మనము వేసుకోవాలండి. చూసారు కదండి, మనకి ఇక్కడ మధ్యలో అనేది మనకు నీడిల్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ ముడి వేసుకుని ముడి దగ్గర అనేది నీడిల్ అనేది మనకు మధ్యలో గుచ్చేసుకుంటూ మనం ఇట్లా శారీ కుచ్చులు చుట్టూ ఇలా కుచ్చులు మనం ఇట్లా చుట్టుకుంటూ ఉండాలండి. చుట్టుకున్న తర్వాత టైట్గా అనేది పట్టు వేసుకొని చుట్టుకోవాలి. మనకు చెప్పాను కదండి, మనం 4 రౌండ్ అని చుట్టేసుకోవచ్చు, లేదంటే 5 అని చుట్టేసుకోవచ్చు, లేదంటే 6 అని చుట్టేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ చుట్టుకున్నా అలా బాగుండదు. ఇలాగనేది మనము ముడి వేసుకోవాలండి. మన నీడిల్ మధ్యలో గుచ్చేసుకొనేసి మనం 2 రౌండ్ అనేది ఇలా చుట్టేసుకొని మధ్యలో ఇలాగనే వేసుకున్నామంటే టైట్గా పట్టేస్తే మనకు టైట్గా అయిపోతుంది. అలాగే ఇక్కడ చూస్తారు కదండి, మనకు శారీ కుచ్చుల మధ్యలోంచి మన నీడిల్ అనేది కిందికి ఇలా అనేది తీసుకునేసి కట్ చేసుకోవాలి. అప్పుడు మన థ్రెడ్ అనేది మనకు బయటికి కనపడదండి. ఓకేనా. మనం లెంత్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత లెంత్ కావాలని చూసేసుకొని కరెక్ట్గా అనేది మనకు పోగులు మనకు కనిపించకుండా కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది వచ్చేలా కట్ చేసుకున్నామంటే మనకు నీట్గా అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగనే కట్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది మీకు. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనకి ఇలా శారీ కుచ్చులు చేసుకోవాలంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. నేను 3 స్టెప్స్ చూపించాను కదండి. మనం శారీ కుచ్చులు అనేది మనం ఎలా చుట్టుకోవాలనేది నేను 3 అయితే మీకు చూపించానండి. మీకు అలా ఫాలో అయిపోండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. మీరు చేసుకునేకి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ 3 మెథడ్స్ కానీ మీకు చాలా ఈజీగా ఉంటుంది, యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, మనం శారీ కుచ్చులు ఇలా అనుకుంటూ చేసుకోవాలండి. చిక్కేం పడదు, మన చిక్కులా ఉంటుంది కానీ చిక్కేం పడదండి. మన నీట్గా అయితే ఫినిషింగ్ అయితే వస్తుంది. మనం కట్ చేసుకున్న తర్వాత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మనకు ఇలా కుచ్చులు అనేది దగ్గరికి అనుకుంటూ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదండి, మనకు కొంచెం గ్యాప్ ఇచ్చేసుకుంటూ చుట్టాలి. మన దగ్గర చుట్టుకుంటే బాగుండదు. ఇలా గ్యాప్ చుట్టుకున్నామంటే మనకు మధ్యలో బీడు పెట్టినట్లాగా మనకు బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, మనం ఇలాగైతే చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే చుట్టేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదండి, మన నీళ్ళు అనేది కుచ్చుల మధ్యలోంచి ఇలా కిందికి అనేది లాగేసామంటే ఇలాగ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు థ్రెడ్ అనేది ఇక్కడ కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో లెంత్ అనేది చూసేసుకొని కుచ్చులు అయితే కట్ చేసుకోవచ్చు. 1 ఇంచ్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచ్ అయినా 2 ఇంచ్ అయినా కట్ చేసుకోవచ్చు అండి. మనకి ఎంత లెంత్ కావాలని చూసేసుకొని కట్ చేసుకోండి. మనము ఒకటి ఇలా తీసుకున్న తర్వాత మనకు స్టిక్ అనేది తీసుకొని మనకి ఎంత పొడవు కావాలనేది లెంత్ కావాలనేది చూసేసుకొని కట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి ఇలాగనే కట్ చేసుకుందాం. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగే మనము మొత్తం అనేది ఒక కలర్ అయితే వేసుకుందాం. 2 కలర్ వేసుకున్నామంటే మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకు ఒకే కలర్ మనం ఫస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కలర్ అనేది వేసుకుందాం. ఇక్కడ చూసారు కదండి, మనకి ఇక్కడైతే మనం ఒకే కలర్తోనే వేసేసుకోవచ్చు. మనం ఇలా 1 by 1 కలర్ అయినా వేసేసుకోవచ్చు. మనకు ఒకటే కలర్ అయినా 3 అయినా పెట్టేసుకోవచ్చు, లేదా 2 అయినా పెట్టేసుకొని వేసేసుకోవచ్చు అండి. అప్పుడు మనకు బాగుంటుంది. చూసారు కదా, మనకు ఒక కలర్ అయితే వేసేసుకున్నాము.
చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనకు ఈ మధ్య మధ్యలో వచ్చేసి మనకు గోల్డ్ కలర్ అయితే వేసేసుకున్నాము. చాలా బాగుంటుంది. మన గ్యాప్ అయితే చూసారు కదండి, మనకి ఇంత గ్యాప్ అయితే తీసుకున్నాం. లేదంటే మనకు ఒక 1 ఇంచ్ అయినా గ్యాప్ కావాలంటే 1 ఇంచ్ అయినా తీసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇంకా మనకు గ్రాండ్గానే కనపడుతుంది, దగ్గరగా అనేది ఉంటుంది శారీ కుచ్చులు అనేది. ఓకేనా, ఇలాగనేది మనం వేసేసుకుందాము. మనకు శారీ జారిపోకుండా మనకు శారీ పైన ఏదైనా మనకు వెయిట్ అనేది పెట్టేసుకున్నామంటే మనకు జారదండి. జారకుండా మనకు కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. నీట్గా అనేది వేసుకోవచ్చు కుచ్చులు అనేది. చూసారు కదండి, ఇలాగైతే వేసేసుకుందాం. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టండి. ఒకసారి అక్కడ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఎలా వేసుకోవాలి, ఏం చేయాలనేది మీకు మొత్తం అయితే అక్కడ ఉంది ఛానల్లో. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి చూడండి, చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, మనము ఎలా చుట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇక్కడైతే చూపించాను. చాలా ఈజీగా ఉంటుందండి మీకు శారీ కుచ్చులు అనేది. ఇక్కడ చూసారు కదండి, మీకు ఇంకొక మెథడ్లో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, మనము నీడిల్ అనేది పైనుంచి ఇలా కింది కుచ్చుల మధ్యలో ఇక్కడ తీసుకున్న తర్వాత ఇలా ఊపామంటే మనకి నీడిల్ అనేది మనకు కరెక్ట్గా చూసారు కదండి, మనకి నీడిల్ అయితే మనకు కనపడుతుంది. అప్పుడు పట్టుకొని లాగేసుకోవచ్చు. కుచ్చుల మధ్యలో ఉందని మనకు డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఇలా ఊపామంటే మనకు నీడిల్ అనేది కనపడుతుంది. కరెక్ట్గా మనకు తీసేసుకోవచ్చు అండి. చూసారు కదండి, ఇది ఒక మెథడ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనకు కరెక్ట్గా ఎంత కావాలని చూసేసుకొని లెంత్ అనేది కట్ చేసుకోవచ్చు. మనకి ఇలాగైతే మొత్తం అయితే ఇలా వేసుకున్నాము. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, మీకు కొంచెం కానీ మీకు ఇక్కడ శారీతో మనం అలా వేసుకున్నాం కదండి, దబ్బనంతో వేసుకున్నాం కదా, మనకు హోల్ అనేది కనిపించలేదు. ఎంత బాగుందో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఒక హోల్ కానీ మనకు కొంచెం కానీ కనిపించలేదు. అంత కరెక్ట్గా అంత మనకు బాగుంది, గ్రాండ్గా ఉంది. చూసారు కదండి, మీకు చాలా బాగుంటుంది. మనము జరీ థ్రెడ్ తీసుకొని కొంచెం కిందికి పెట్టుకున్నామంటే ఇక్కడ చూసారు కదా, మనకు లోపల బీడ్ ఉన్నట్టుగా మనకు చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. మనకు కుచ్చులు అయితే మనం వేసేసుకున్నామండి, 1 by 1 వేసేసుకున్నాము. అంతేకాదండి, మనం మధ్య మధ్యలో ఇలా మనకు కావాల్సిన డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి. నేనైతే ఫ్లవర్స్ తీసుకున్నాను, అలాగే లీఫ్ తీసుకున్నాను, అలాగే వచ్చేసి బీడ్స్ అయితే తీసుకున్నాను. 3mm అనేది ఈ 3 తీసేసుకుని ఒక డిజైన్ అయితే చేద్దామనేసి చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం వీళ్ళైతే ఒక కప్పులు అయితే వేసుకుందాము. ఇక్కడ మనం నీడిల్ అనేది మనకు సేమ్ కలర్ అనేది థ్రెడ్ తీసేసుకుందాము. శారీ కలర్ థ్రెడ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక 3 అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకు ఒక బీడు, అలాగే మనకు లీఫ్, తర్వాత బీడ్ అనేది తీసేసుకుందాము. తీసుకొని 3టికి అయితే మనం లాక్ అయితే వేసుకుందామండి. ఇక్కడ స్టిచ్ అయితే వేసుకుందాము. చూసారు కదా, ఇలా పట్టేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో చూసేసుకునేసి ఇక్కడైతే మనం వేసుకుందామండి. చూసారు కదా, మనం ఇలాగైతే వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ మధ్యలో ఫ్లవర్ బీడ్ అనేది తీసేసుకుందాము. చూసారు కదా, మనం ఫ్లవర్ బీడ్ అయితే తీసేసుకుందాము. తీసేసుకొని మనకు మధ్యలోకి వచ్చేలాగా వస్తుంది చూడండి, మీకు చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం ఇక్కడైతే తీసేసుకున్న తర్వాత ఇలా మనం పట్టేసుకొని కరెక్ట్గా అక్కడ ఎంతవరకు ఉందో చూసేసుకొని ఇలా పట్టేసుకున్న తర్వాత వేసుకోవాలి. శారీ కుచ్చులు మనం వేసుకున్నాం కదా, మనము సో హాఫ్ వచ్చేసి శారీ పైన ఉంటుంది, హాఫ్ వచ్చేసి కింద అనేది ఉంటుంది. చూసారు కదా, మనకు కరెక్ట్గా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. ఇలా అయితే డిజైన్ చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. లేదంటే మనకు ప్లెయిన్గా ఇలా మనం వేసుకున్నా అలాగనే కుచ్చులైనా బాగుంటుందండి. తర్వాత వచ్చేసి మనకు సేమ్ అండి, ఫస్ట్ ఏం పెట్టుకున్నాము అలాగే ఒక బీడు, అలాగే లీఫ్, తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక బీడ్ అనేది తీసేసుకుందాము. తీసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నామంటే అప్పుడు కరెక్ట్గానే సరిపోతుందండి. మనకు 1.5 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా, ఆ గ్యాప్ మధ్యలో ఇవైతే సరిపోతుంది, కరెక్ట్గా అనేది సరిపోతుందండి. చాలా బాగుంటుంది, గ్రాండ్గా అనేది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, మళ్ళీ అలాగే మనము 3 వేసుకున్న తర్వాత కిందికి అనేది మనం నీడిల్ అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మళ్ళీ కింది నుంచి పైకి అనేది తీసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ ఒక 3 అనేది పెట్టేసుకోవాలండి. 3 అనేది వేసుకున్నామంటే దేనికి సపరేట్గా ఉంటుంది. మనకు ఒకవేళ థ్రెడ్ ఊడిపోయినా కానీ దేనికి సపరేట్గా ఉంటుంది, ఇవైతే ఊడిపోవండి. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత సేమ్ అండి, ఇక్కడ ఎలా వేసుకున్నామో అలాగే వేసుకోవాలి. ఒక బీడు, అలాగే లీఫ్, అలాగే ఒక బీడు అనేది తీసేసుకుందాము. తీసేసుకునేసి మళ్ళీ అక్కడ అనేది మనం ముడేసుకుందాము. ముడేసుకున్నామంటే మనకి అక్కడ ఒక ముడిలాగా అనేది మనకు ఫామ్ అయిపోతుంది. మనకు బాగుంటుందండి డిజైన్ అనేది. ఓకేనా,
చూసారు కదండి, మనకు ఇక్కడ చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. ఇక్కడ పట్టేసుకొని ఇలా చేసుకోండి. మనకు దగ్గరగా పట్టేసుకొని చేసుకున్నామంటే మనకు ఇక్కడ టైట్గా అనేది ఉంటుంది, కరెక్ట్గా అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగనే ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో అలాగే అండి, సేమ్ అండి ఫస్ట్ మనం ఎలా చేసుకున్నామో అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లవర్ బీడ్ అనేది తీసుకుందాము. ఫ్లవర్ బీడ్ తీసుకొని మనం మళ్ళీ పట్టేసుకొని అలాగే చేసుకోవాలండి. మనకు శారీకి మధ్యలోకి పోతుంది ఫ్లవరు, అలాగే కిందికి మనకు వచ్చేస్తుంది, ఆఫ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదండి, ఇలాగే మొత్తం అనేది చేసుకోవాలి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం అనేది ఇలా వేసుకుందాము. చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది మనకు వర్క్ అనేది. చూసారు కదండి, ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ ఎండు దగ్గర ముడి వేసుకోవాలండి. మనము 2 రౌండ్ అని చుట్టేసుకోవచ్చు, లేదంటే 1 రౌండ్ అని చుట్టేసుకొని ముడి వేసుకున్న తర్వాత వచ్చేసి ఇలా తీసుకుని ముడి వేసుకున్నాం కదా, ముడి వేసుకునేసి లోపలికి మనం లాగేసుకోవాలి. పైనుంచి లాగేసుకున్న తర్వాత మళ్ళీ కింది నుంచి వచ్చేసి మనకు పైకి వచ్చేలాగా తీసేసుకోవాలి. తీసేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ సైడు ముడి వేసుకోవాలండి. ముడి వేసుకునేసి సేమ్ అండి మొత్తం అనేది ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా గ్రాండ్గా ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, మొత్తం అయితే ఇలాగైతే ఉంది, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనం ఇలాగనే వర్క్ చేసుకున్నామంటే మనకు హెవీగా వేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదండి, మనకు చాలా సింపుల్ మెథడ్లో అయితే వేసుకున్నాము. మనం మధ్యలో వేసుకున్నా పర్వాలేదు, లేదంటే మామూలుగా కుచ్చులు ఒకటి వేసుకున్నా పర్వాలేదండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మీకు ఎంత కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా, చాలా గ్రాండ్గా ఉంటుందండి వర్క్ అనేది, చాలా ఈజీగా ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.